హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి అమ్మా, అందరూ ఏనండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. ఎన్నో వచనం అది? 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఇంకా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాకు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదివిన కుమార్ని ఆశ్రది ఇన్నని బిడ్డని బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. మానవ సభను మరుగు చేసి మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందామండి. అమ్మా పిల్లలందరూ ఒక దగ్గర కూర్చోవద్దు. ఇటు సైడ్ తీసుకోండి. ఇద్దరు ఇటు సైడ్ ఇటు వచ్చాయి. నువ్వు ఇటు రామ్మా, ఇక్కడ ఇక్కడ కూర్చోవచ్చు. లేదు కొంచెం అల్లరి చేస్తున్నాను. ఇక్కడ కూర్చో. కొత్త అమ్మాయి కదా, కొత్త పాప అల్లరి చేస్తుంది. కంజీరు పక్కకు తీసి నెట్టి తాగబాండి. కంజీరులు తాగబాండి. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. చర్చిలోకి పిల్లలు తినడానికి ఏం వద్దంటే నిరంజన్ తినడానికి తీసుకొచ్చినాడు. మీరు పిల్లలు ఏమి తినడానికి, మీరు తినడం అయిపోయిందా? మిమ్మల్ని ఇప్పుడు దాకా తినొద్దని చెప్పాను. ఆయన బిస్కెట్లు తీసుకొచ్చినాడు. చర్చి అయిన తర్వాత ఇస్తా, ఇప్పుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. మంచిది. మరి మన నోరులు తెరిచి ఒక్కసారి హల్లెలూయా చెబుదామా? అంతేనా మీ నోరు ఉండేది? మీ నోరు అంతే ఉందా? మీ ఇళ్ళల్లో ఒకసారి అరిచినప్పుడు వీడియో తీసి నాకు వాట్సాప్ చేయండి. ఆ స్వరము ఇక్కడ రావాలా. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. కృప కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎల్షదాయ్ ఇక్కడ ఉన్నాడు. ఆయన మారని దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎంతమంది నమ్ముచున్నారు? మార్పు లేని దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఆయన గ్లోరీ. 2000 సంవత్సరాల క్రితము ఏ అద్భుతం చేశాడు, ఆ అద్భుతం చేయడానికి దేవుడు సమర్థుడు అన్నాడు. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం గుడ్డివాడిని బాగు చేశాడంటే ఇప్పుడు కూడా చేయగలడు ఆయన. అయితే ఆ గుడ్డోడు కన్నా విశ్వాసం నీకు ఉండాలి. ఈరోజు
ఆయన బాగు చేయలేకేం కాదు. ఎందుకు ఈరోజు నా జనులకు స్వస్థత లేదు అంటే వాళ్ళ లోపల విశ్వాసం లేదంట. నీ లోపల ఏముండాలా? విశ్వాసం ఉండాలా. అందుకని వాక్యం చెప్తుంది, చూసి నమ్మిన వారికన్నా. ఉన్నారా ఈ మధ్యాహ్నం ఇక్కడ ధన్యులు? ఉన్నారా ఇక్కడ ధన్యులు? యేసు ప్రభుని మీరు ఏం చూసారా? ఆయన రూపాన్ని మనం ఏం చూసామా? హల్లెలూయా. మరి అక్కడ తోమ అడుగుతున్నాడు, అయ్యా నేనైతే నీ గాయములలో ఏలు పెట్టి చూస్తాను అన్నాడు అంట. చర్చలో వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏలు కొన్ని చూస్తేనే నమ్ముతారు. చూసి నమ్మే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదు. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం చెప్తా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న కార్యాన్ని మనం చూద్దాం. మరి యాయూరు గురించి ఒక మాట చూద్దాం మనం. యాయూరు రహస్య విశ్వాసం అంట. మరి లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం చదువుతారు. 8వ అధ్యాయంలో 40 ట్యాబ్ను బాగా వాడుండారు మా వాళ్ళు. నిలబడ్డం ఉందా? సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు ఒకడు వచ్చి, చదవండి, యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ళ కలిగిన చావ సిద్ధముగా ఉన్నది గనుక నీవు ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొను. ఆయన ఎలుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన యాయూరు. మరి ఆమె 12 సంవత్సరాలు ఒకే ఒక కుమార్తె అంట. ఆమె ఇంకొక 10 నిమిషాల్లో చనిపోతుంది అనగా యేసు ప్రభు ఆ యాయూరు ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే మరి ఆ యొక్క దోణి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూర్చోండి, కదలబాక. ఎందుకు కదులుతున్నావు? సైలెంట్గా ఉండండి. స్కూల్లో ఎట్నే ఉంటారు మీరు? బళ్ళో ఎట్టుంటారో గుళ్ళో కూడా ఎట్నే ఉండాలా. అక్కడ బెత్తాలు ఉండవు, ఇక్కడ బెత్తం ఉంటుంది. అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు మీ అమ్మలు పోయి. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా నేను వదిలిపెట్టను. స్టేషన్కి సబాదం అంటే ఇబ్బందిలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవని పిల్లలకి నేర్పమని చెప్తోంది. నేర్పించకపోతే వాడు ఏమవుతాడు? వాడు తాగుబోతు అయిపోతాడు, తిరిగిపోతూ అయిపోతాడు. ఆడపిల్లకంతా లిప్టిక్లు పూసుకొని తిరుగుతారు, ఎత్తు చెప్పులు వేసుకొని తిరుగుతారు, ఐబ్రోస్ అంతా తీసుకుంటారు. లోకం యొక్క చెత్త అంతా ఆ ఇంట్లోనే ఉంటుంది. వింటున్నారా? హల్లెలూయా. నిజంగా మరి మన పిల్లల విషయంలో మనం కఠినంగా ఉండాలి. మొహమాటలే దాని విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో. ఎందుకంటే చెడిపోయిన కాలంలో మనం ఉన్నాం ఈరోజు. పాడైపోయిన కాలంలో మనం ఉన్నాం ఈరోజు. చుట్టూ అంతా లోకమే ఈరోజు. వింటున్నారా? హల్లెలూయా. ఇలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలకు మనం చెప్పేవారుగానే ఉండాలి. వినకపోని అది తర్వాత వాడి విషయం. ఎందుకంటే వాడికి ఒక వయసు వచ్చినంత వరకు చెప్పాలి మనం. ఆమెన్. వాడు వయసు వచ్చిన తర్వాత వాడు పాపం వాడు లెక్క చెప్పుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకొక 10 నిమిషాల్లో మరి యాయూరు కుమార్తె చనిపోబోతుంది. మరి ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభుని ఎదుర్కోవడానికి దోణి దగ్గరికి వెళ్ళాడంట ఆయన. ఆమెన్. అక్కడికి వెళ్ళి ఆయనతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద ఏం చేయాలంట? చేతులు పెట్టి ఏం చేయాలా? ప్రార్థన చేస్తే నా కుమార్తె స్వస్థత పొందుకుంటాను అన్నాడు. నాకు అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన వస్తూ ఉండేటప్పుడు మార్గ మధ్యలో ఒకడు వచ్చాడంటే వాడి గురించి రాయబడలేదు. ఆమెన్. బైబిల్లో కొన్ని అర్థంగా కొంతమంది పేర్లు దేవుడు రాయలేదు. వాళ్ళు చాలామంది దేవుడికి ఇష్టలుగా జీవించారు. వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళు దేవుని కార్యాలు మోసుకెళ్తున్నారు. వాళ్ళు
అయితే వాళ్ళ పేర్లు అయితే బైబిల్లో రాయబడలేదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎవరో వెళ్ళి యాయూరు చెప్తున్నాడు, యాయూరు, నువ్వు వచ్చిన 10 నిమిషాలకి నీ కుమార్తె చనిపోయింది. దయచేసి ఆ బోధకుడు నువ్వు ఎంత మాత్రమన్నా కూడా ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు. హల్లెలూయా. ఇక యాయూరు మార్గమధ్యలోనే ఏడవచ్చు కదా. యాయూరు యేసును వదిలేశాడా? చాలామంది ఈరోజు యేసు ప్రభువుని వదిలేసినారు, మార్గమధ్యలో వదిలేసినారు, కొంతకాలం వచ్చి వదిలేసినారు, 2 సంవత్సరాల నుంచి వదిలేసినారు. ఒక ఆయన అంటున్నాడు, ఒక భక్తుడు అంటున్నాడు, అయ్యా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామయ్యా, కష్టాలు పడ్డామయ్యా, మేము మధ్యలో వదిలేసినాం. కష్టాలు తట్టుకోలేక ఏం చేసాం, మేము యేసు ప్రభువుని వదిలేసినాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే బంధువులను వదిలేసుకోవాలా, చుట్టాలను వదిలేసుకోవాలా, ఆచారాలు వదిలేసుకోవాలా. ఇవన్నీ వదులుకోవడం మా వల్ల కాదు కాబట్టి యేసునే వదిలేస్తున్నాం. బంధువులు మేము వదులుకోలేం, చుట్టాలు మేము వదులుకోలేం, ఆచారాలు మేము వదులుకోలేం, సిద్ధాంతాలు మేము వదులుకోలేం. అందుకని ఇవన్నీ మేము వదలలేం కాబట్టి ఈ మధ్యాహ్నం మేము ఎవరిని వదిలేస్తున్నామో, యేసునే వదిలేస్తున్నాం. యేసు ఒక్కడు నీ ఇంటికి వచ్చాడంటే అన్నీ ఆయనయే. హల్లెలూయా. అసలు వదలాల్సినటి వదలకుండా ఎవరినైతే వదిలిపెట్టకూడదు ఆయన్ని వదిలేశారు చాలామంది. ఈరోజు ఏం వదిలిపెట్టాలంటే ఆచారం వదిలిపెట్టాలా, సిద్ధాంతం వదిలిపెట్టాలా, నువ్వు కలిగి ఉన్న నాగరికత వదిలిపెట్టాలా. హల్లెలూయా. యేసుని నీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి నువ్వు. అయితే యాయూరు మార్గ మధ్యలో ఓ కూతురు చనిపోయిందని వార్త విన్నాడు, మార్గ మధ్యలో మరణ వార్త విన్నాడు. అయితే యాయూరు ఏమాత్రమును కూడా అక్కడ ఏడవలేదు, బాధపడలేదు, కన్నీడు విడలేదు. ఓ అక్కడ కూర్చొని, అయ్యా ప్రభువా నా కూతురు చచ్చిపోయిందంట, ఇంకెందుకులే నువ్వు వెళ్ళిపోను అన్నాడా? అనలా ఆయన. ఎందుకంటే ఆయన లోపల రహస్య విశ్వాస ఆయన. అందుకని విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము. ఇప్పుడు యాయూరు ఒక నిజ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాడు. అయితే యేసుని ఆయన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో జన సమూహంతో పోతున్నాడు అంట యాయూరు. యేసు ఉన్నాడు, యేసుతో యాయూరు ఉన్నాడు, యాయూరుతో అపోస్తులు ఉన్నారు. ఒక జన సమూహం పోతా ఉంది. ఎవరింటికి? యాయూరు ఇంటికి వెళ్తా ఉన్నారు. సమర్పణ వర్తమానంలో ప్రవక్త చక్కగా చెప్తున్నాడు, ఒత్తిడిని విడిచిపెట్టుట. సమర్పణ ఒత్తిడిని విడిచిపెట్టే వర్తమానం. అందులో మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమేన్. రక్తస్రావం కలిగిన స్త్రీని ఎక్కడ పెట్టాలంటే ఊరు బయట పెట్టాలా. కుష్ఠరోగిని ఎక్కడ పెట్టాలా? ఊరు బయట పెట్టాలా. అయితే ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంలో ఉంది. అయితే ఆమె రహస్యంగా వైద్యం చేసుకుంటుందంట. ఓ రహస్యంగా డాక్టర్లు వస్తున్నారు, రహస్యంగా వైద్యం చేస్తున్నారు. కొంతమంది వచ్చి పసరిస్తున్నారు, కొంతమంది ఆకులు ఇస్తున్నారు. ఓ ఎన్ని చేసినా ఆమె యొక్క రక్తదారం ఎంత మాత్రమని కూడా ఆగిపోలేదు. హల్లెలూయా. అయితే ఆమె యేసుని గురించి వినిందంట. ఆమె చప్పట్లు కొడతాం గట్టిగా మనము. హల్లెలూయా. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుని గురించి వినిందామే. అయితే ఇన్నది ఇప్పుడు ఆయన ఆ వీధిలోనే వస్తున్నాడంట. ఏ వీధిలో? యాయూరు ఇంటికి వెళ్ళేటప్పుడు జరుగుతున్న కార్యం ఇది. యాయూరు ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎవరు వస్తుందంటే ఒక అద్భుతం యాయూరు చూడబోతున్నాడు. యాయూరు ఒక సాక్ష్యం చూడబోతున్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే ఆ జనాభా అంతా వస్తున్నప్పుడు ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ అనుకుందంట, ఓ ఆయన నా మార్గంలోకి వస్తున్నాడు. యేసు రక్తస్రావం కలిగిన స్త్రీ మార్గంలోకి వస్తున్నాడు. ఆమె ఎన్నోసార్లు ఆయన ఈనింది. ఆమేన్. అయితే ఇప్పుడు ఆయన చూడబోతుంది. ఆమె అనుకుంటుందంటే మనసులో, ఈరోజు ఆయన మా ఈది గుండే వస్తున్నాడు. ఇదేగా ఈది, ఇదేగా ఈది. అక్క ఈదిలోనే ఇల్లు ఉందిగా. ఆమె అనుకుంటుందంట ఆయన వచ్చినప్పుడు యాయూరు ఏమైతే అడిగాడో అదే అడగాలనుకుంటుంది ఆమె కూడా. యాయూరు ఏమడిగాడు? అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నా నెత్తి మీద ఏం చేయాలా? చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది. అది ఎవరి విశ్వాసం అంటే యూదుల యొక్క విశ్వాసం అంట. అది ఎవరి విశ్వాసం? అది యూదులకి ఏం చేయాలంటే నెత్తి మీద చేతులు పెట్టాలా, యూదులకి ఏం చేయాలంటే నెత్తి మీద నూనె పోయాలా,
యూదులకి ఏం చేయాలంటే ఊపితేనే వాళ్ళకి కొంచెం తృప్తి. ఎవరికి? యూదులకి ఏం చేయాలి? నెత్తి మీద ఏం చేయాలా? చేతులు పెట్టేట ఊపితేనే. అందుకనే పాస్టర్లు బాగా కనుక్కొని ఆ మనిషికి దెయ్యం లేకపోయినా కూడా రా బయటికి ఆడొచ్చేది. వింటున్నారా? హల్లెలూయా. ఈరోజు చేతులు పెట్టి ఊపే రకం. దేవుడు ఒక్క మాట చెప్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. చేతులు పెట్టి ఊపాలి దెయ్యాలకి. నిజంగా ఏ సంఘానికైనా దెయ్యాలు పోతాయి, కానీ వధువు సంఘానికి దెయ్యాలు రావు, వచ్చినా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దెయ్యాలకి భయం ఇక్కడికి రావాలంటే, హల్లెలూయా, ఏ శక్తుల ప్రభావాలు ఇక్కడ పనిచేయవు, ఏ చేతపడి శక్తుల ప్రభావాలు ఇక్కడ పనిచేయవు, ఏ దైవ శక్తులు ఇక్కడ పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ దేవుడు వాక్యం కలిగి ఉన్నాడు కాబట్టి. అందుకని మంట ఎవరికంటే వాక్యం అంటే దెయ్యానికి బాధ. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎన్ని పాటలైనా పాడు, ఎన్నైనా శుద్ధి, ఎంత ఆరాధన చేయవాడు ఏం భయపడ్డు. వాడికి ఎప్పుడు భయము? వాక్యం అంటేనే వాడికి భయము. వాక్యం అంటే డిస్టర్బ్ చేస్తాడు వాడు. పిల్లల్లో దూరతాడు, పెద్దల్లో దూరతాడు, తలనొప్పి వస్తుంది, ఫోన్లు వస్తాయి. ఎప్పుడు? వాక్యం వచ్చేటప్పుడే. అందుకని వాక్య విషయంలో గట్టిగా ఉండాలని చెప్తున్నాను నేను. వాక్య విషయంలో రాజీ పడకూడదు అని చెప్తున్నాను. వాక్య విషయంలో హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు నేరుగా ఆమె అనుకుంటుందంట, రోడ్లో నిలబడుకొని ఈయన ఇంటికి తీసుకుని వెళ్ళి లోపల ప్రార్థన చేయించాలి అనుకునిందంట. ఎవరిని? హల్లెలూయా. అంతకుముందు ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడా ఆయన? జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జనసమూహం ఉందా? అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడేనే. జక్కయ్య యేసుని చూడగలిగాడా? జక్కయ్య ఎగిరెగిరి చూస్తున్నాడా? మరి జక్కయ్యను యేసు జక్కయ్య మార్గంలోకి వచ్చిన దేవుడు ఆయన. ఈరోజు రక్తస్రావం కలిగిన స్త్రీ మార్గంలోకి వచ్చినాడు ఆయన. ఈరోజు ఆయన దేవుడు నీ మార్గంలోకి వస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. అయితే ఆమె నిలబడుకుంది వాకిల దగ్గర. ఆ జనసమూహం వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన్ని ఇక పిలవాలనుకుంటుంది. పిలవడం కాదు కదా, ఆయన చూడడం కూడా వీలు కాలేదంట. ఆయన చూడడం కూడా వీలు కాల, ఆయనతో మాట్లాడే వీలు కాల. అయితే ఆ మనసులో ఏముందంటే, ఓ ఈ నెట్ట నేను చూడలేకపోయాను, ఈ నెట్ట నేను తాగలేకపోయాను, ఈయనకంటే నేను ప్రార్థన చేయించుకోలేకపోయాను. అయితే ఆయన వస్త్రపు చెంగు పోతా ఉందంట. హల్లెలూయా. ఎప్పుడైతే వస్త్రపు చెంగును తాకిందో వెంటనే ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది. యేసు ప్రభు నడుచుకుంటూ పోతా ఉన్నాడు. వెంటనే ఆగాడంట. ఆయన ఆగా అంటున్నాడు ఆయన, నన్నెవరు ముట్టారు? నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది. నిజంగా యేసు ప్రభుని ముట్టింది ఎవరు సార్? ఆయన తాకిందా ఆమె? అసలు ఆయన తాకిందా ఆయన్ని చాలామంది తాగుతూ ఉన్నారు. అడుగుతున్నాడు, పేతురు అడుగుతున్నాడు, అయ్యా నిన్ను చాలామంది తాగుతున్నావయ్యా, చాలామంది ముట్టుతున్నావయ్యా, చాలామంది నిన్ను హత్తుకొని ఉన్నావయ్యా, చాలామంది నిన్ను పట్టుకొని నడిపిస్తున్నావయ్యా. వాళ్ళెవరికి ఏం కాల. ఆయన ఎంతమంది తాగినా ఆయనకే ఏ స్పందన కలగల. ఎవరో ఆయన్ని తాకారు. ఈ మధ్యాహ్నం దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన తాగడం కాదు కానీ ఆయన హృదయాన్ని తాకేవాళ్ళు కావాలా, ఆయన మనసును తాకేవాళ్ళు కావాలా, ఆయన ఆలోచన తాకేవాళ్ళు కావాలా, ఆయన ఉద్దేశాలు కనుగొనే వాళ్ళు కావాలి. ఈ మధ్యాహ్నం ఈరోజు చాలా మంది సంఘాలు ఉన్నాయి, ఆయన్ని తాగుతున్నారు. ఆయన తాకేది కాదు విశ్వాసము, ఆయన అంతరంగా తాకేదే విశ్వాసం అనేది. ఇప్పుడు ఆయన ఒక సాక్షులు కావాలనుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన నన్నెవరో ముట్టారు, దయచేసి వచ్చి సాక్ష్యం చెప్పండి. అవునా? చాలామంది మేము వచ్చి సాక్ష్యం చెప్తాం. మీ సాక్ష్యం అంతా పనిచేయు. నన్ను ఎవరైతే ముట్టారో వాళ్ళు వచ్చి చెప్పాల సాక్ష్యం. అయితే ఆమె అంధకారంలో ఉంది, భయపడతా ఉంది. ఎందుకంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ఊరిలో ఉండకూడదు కాబట్టి, ఊరు బయట ఉండాలి కాబట్టి. అయితే ఆయన అంటున్నాడు, ఇప్పుడు రాను వచ్చి సాక్ష్యం చెప్పు, ఇది సరైన సమయము. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు నిన్ను. అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలా, అప్పుడు వరకు మనం నిదానించి చూడాలా. ఆమేన్. అందుకని ఆయన కార్యముల కంటికి కనరావు, చెవులకి వినరావు, హృదయానికి గోచరించవంట. ఇప్పుడు ఆయనకు ఒక సాక్షులు కావాలా. ఎవరు ఆయన గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు? ఎవరైతే స్వస్థత పొందుకున్నారో వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాలా. ఎవరైతే ఆయన హృదయాన్ని తాకారో వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాలా.
చాలామంది ఆయన తాగుతున్నారు, ఆయనలో ఏమాత్రం కూడా అమ్మా ఆయన చాలామంది తాగకుండా నడుస్తున్నారా? యాయూరు దగ్గర నుంచి ఆ ధోని దగ్గర నుంచి నడుచుకొని ఊరంతా వస్తూ ఉంటే కూడా ఆయన తాగుతున్నారు. ఏమైనా చలనం కలిగిందా? అయితే తను అంటున్నాడు, ఇప్పుడు నాకు సాక్షులు కావాలా? చాలామంది సాక్ష్యం చెప్పడానికి ఇష్టం. అందుకనే అన్న చెప్పేటప్పుడు అన్నాడు, ప్రతిదాన్ని నిజంగా హాస్పిటల్లో ఆ యొక్క కాళ్ళు ఇరిగినోడు కానీ ఒక్క అడుగే అని చెప్పేదానికి వాడికి ఎంత బాధ తెలుసా? ఆ మాట రాని వ్యక్తి ఒక మాట మాట్లాడడానికి ఎంత బాధ తెలుసా? చెయ్యి ఎత్తలేనోడు చెయ్యి ఎత్తడం ఎంత బాధ తెలుసా? మన చేతులు ఉన్నాయా చేతులు? మనం తప్పట్లు కొడతాము గట్టిగా, అవునా? ఆ హాస్పిటల్లో ఆ ఎముకల డాక్టర్లు హాస్పిటల్లోకి వెళ్ళి వాడిని తప్పట్లు కొట్టమని చెప్పు, కొడతాడా? కొట్టలేడు కదా. నీకు దేవుడు చేతులు ఇచ్చాడుగా, దేవుడు నీకు నోరు ఇచ్చాడుగా. హల్లెలూయా. అయితే ఈయన అంటున్నాడు, నన్నెవరో ముట్టారు, రండి, ప్రజల్లోకి రండి, జనసమూహంలోకి రండి, సభలోకి రండి, ఈదులోకి రండి. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే నేను చేసిన అద్భుతాన్ని ఇక్కడ వివరించండి, ఇక్కడ చెప్పండి. ప్రజలు వినాలి దాన్ని, ప్రజలు చూడాలి దాన్ని. ముఖ్యంగా యాయూరు కూడా చూడాలా. ఎవరు చూడాలా? ఎందుకంటే యాయూరు ఇంట్లోకి రమ్మన్నాడు. నేను ఇంట్లోకి రాబల్లా యాయూరు, నన్నెవరో ముట్టారు యాయూరు. యాయూరు కూడా అక్కడే ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్తున్నాడు. మార్గ మధ్యలో అద్భుతం జరిగింది. మార్గ మధ్యలో మరణ వాడుతున్నాడు, మార్గ మధ్యలోనే అద్భుతం జరిగింది. అందుకని యాయూరు ఏమి మాట్లాడాల, సైలెంట్గా ఉన్నాడు యాయూరు, మౌనంగా ఉన్నాడు యాయూరు. ఓ శిష్యులు మౌనంగా ఉన్నారు. శిష్యులు ఆయన అడిగారు, అయ్యా మేము చాలామంది మిమ్మల్ని ముట్టామయ్యా. లేదు నన్ను ఎవరో తాకారు. అప్పుడు 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది వైద్యుల దగ్గర, డాక్టర్ల దగ్గర వైద్యం చేసుకున్న ఆమె ఆ సభలోకి వచ్చి నిలబడతా ఉంది, ఆ ఈదులోకి వచ్చి నిలబడతా ఉంది, ఆ ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడతా ఉంది. ఆమేన్. అప్పుడు ఆమె సాక్ష్యం ఇచ్చింది. 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది వైద్యుల దగ్గరికి నేను వెళ్ళాను, నాకు స్వస్థత కలగలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఆయన యొక్క వస్త్రపు చెంగుని దాకింది, ఆమె స్వస్థత పొందుకునింది. ఈ మధ్యాహ్నం మీరు వస్త్రపు తాకడానికి వచ్చారు ఎక్కడికి? ఇప్పుడు మీకు వస్త్రం తాకడానికి వచ్చారు ఎక్కడికి? ఇక్కడ వస్త్రం తాకే కదా ఆయనే ఉన్నాడు. ఇక్కడ ఆ వస్త్రం వేసుకొని ఆయనే ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యోనా గారు మీరు ఇంట్లో నిద్రపోరు, ఇక్కడ బాగా నిద్ర వస్తుంది మీకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సామాన్యంగా నిద్రపోరు, మీకు నిద్ర వస్తుందంటే సంథింగ్ రాంగ్. నిద్రపోరు ఇక్కడ, ఎందుకంటే వాక్యం వస్తునేటప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుని ఇంటికి యాయూరు తీసుకెళ్తున్నాడు. మార్గ మధ్యలో స్వస్థత అన్నాడు, ఆమె బాగుపడింది, 12 సంవత్సరాల రక్తస్రావం కట్టింది. ఆమేన్. ఆయన ఇంటికి తీసుకుని వెళ్తే ఇంట్లో ఎలా ఉందంటే అంత సావు వాతావరణం అంట. ఏ వాతావరణం ఉంది? ఇల్లంతా ఎట్టుంది తెలుసా? మనిషి చచ్చిపోయినాడు లోపల. ఈయన వచ్చిన 10 నిమిషాలకు ఏమైంది? కూతురు చనిపోయింది అక్కడ. అమ్మ ఇంటున్నారు అందరూ ఇక్కడ? హల్లెలూయా. ఈయన వచ్చిన 10 నిమిషాలకు కుమార్తె చనిపోయింది. పాడి కట్టేవాళ్ళు వచ్చున్నారు అక్కడ. ఏడ్చే ఒక గుంపు ఉంది. ఏడవకపోతే డబ్బులు ఇచ్చి కూడా ఏడిపించుకుంటారు తెలుసా? ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకో, ఎందుకు కొడుకులు చూసి అని ఆయన ముసిలాడే, ఎందుకు లేరా వాడి కోసం ఏడవడమా? ఏం చేయాలంటే మాకు ఏడుపు రావడం లేదు. అంటే వాడు గుండె ఏమైపోయింది, కఠినమైపోయింది. దానితో అసలు వీడి కోసం ఏడవలసిన అవసరం కూడా లే. ఎవరి కోసం? వీడి కోసం ఏడవలసిన. నలుగురు చూస్తే మొహం వస్తారు, ఏరా కన్న తండ్రి చచ్చిపోతే ఏడవడం, కళ్ళలో నీళ్ళు కూడా నీకు రాలేదు అంటారని. అందుకని ఏడ్చేదానికి కొంతమంది, ఒక క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారుగా, క్యాటరింగ్కి వెళ్తే కొంతమంది క్యాటరింగ్ వాళ్ళు వస్తారుగా, అలాగని ఇంకా డెకరేషన్ వాళ్ళు కొంతమంది ఉంటారుగా. ఆ మద్రాసపతి ఏడ్చే ఒక గుంపు ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే వచ్చి ఆడస్తారు వాళ్ళు ఏడుస్తుంటే అసలు బంధువుల కన్నా ఎక్కువ ఏడుస్తారు వాళ్ళు. డబ్బులు ఎక్కువ ఏడిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఇక్కడ యాయూరు కుమార్తె ఏడ్చే గుంపు కూడా వచ్చిందంట. ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, పాడిగట్టేవాళ్ళు పాడిగడుతున్నారు, ఆ పక్క రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. చెప్పచ్చా? ఆ యొక్క ఇంటి చుట్టూ పెంతుకోస్తు, బాప్టిస్టు, లోతున్న క్యాథలిక్ సంఘాలన్నీ ఉన్నాయంట.
ఏడ్చే గుంపు అంతా పెంతుకోసం ఎందుకు ఏడుస్తుందో తెలియదు, వాళ్ళకి ఏడుపుకి సంబంధమే లేదు. పెంతుకోసం ఏడుస్తారు, ఓ లబ 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 షరబాబా అని ఏడుస్తారు. ఏందిరా ఎందుకు వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాళ్ళు దేనికి వచ్చారు? డబ్బు కోసం వచ్చినారు. వాళ్ళకి డబ్బులే కావాలా. ఆ డబ్బులు అయిపోతానే ఏడ్చేసా, ఎక్కువ ఏడ్చినారు. చూడు ఎన్ని కన్నీళ్ళు పోయినాయో, నీరసం వచ్చినట్టు ఉంది. అందుకని ఓఆర్ఎస్ కనుక్కొని డబ్బులేని సార్ అన్నాడు. ఏడ్చే గుంపు, పాతి పెట్టే గుంపు, గుంట తవ్వే గుంపు. ఆ ఇల్లు వాతావరణం ఎట్లా సాగు వాతావరణం ఉంది, సైలెంట్గా ఉంది. యేసు ప్రభు ఆడికి వస్తానే సొనుక్కుంటున్నారంట. ఏమని? అయ్యా ఈ యాయురుకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఈయన వెళ్ళిపోయిన 10 నిమిషాలకు కుమార్తె చనిపోయింది, ఈయన తీసుకొచ్చినాడే. వచ్చింది ఎవరా? జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త. భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్ర సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త వచ్చినాడు అక్కడికి. గ్లోరీ, హల్లెలూయా. ఓ ఆయన నిలబడి చూశాడంట. ఈ రాజకీయ నాయకులు చూశాడు ఆయన, ఈ పెంతుకోస్తాలు చూశాడు ఆయన, ఈ ఏడ్చేవాళ్ళు చూశాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. అందరిని చూశాడు ఆయన. వాళ్ళందరూ సొనుక్కుంటున్నారంట ఆయన మీద. ఎవడైనా కొనుక్కొని ఏమైనా అనుకొని, ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఆయన అద్భుతం చేయాలంటే ఆయనకి ఎవరు కావాలా? విశ్వాసులు కావాలంట. అందుకని వాక్యం చెప్పింది, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. అదృశ్యమైన కార్యము లోపల ఉంది, మరణము లోపల ఉంది, చావు లోపల ఉంది, పీనిక లోపల ఉంది, మరణ పడక లోపల ఉంది. హల్లెలూయా. అయితే జీవం బయట ఉంది. ఇప్పుడు మరణం ఓడించడానికి దేవుడు లోపలికి పోవాలి. ఇప్పుడు ప్రతి అవిశ్వాసాన్ని పక్కన పెట్టాడు ఆయన, ప్రతి అపనమ్మకాన్ని పక్కన పెట్టాడు ఆయన. ఈరోజు దేవుడికి కావాల్సింది నమ్మే ప్రజలు కావాలి. దేవుడికి అవిశ్వాసం ఏమి చేయలేడు సార్ ఆయన. నీకు అపనమ్మకం ఏం చేయలేడు ఆయన. ఎవరు కావాలి ఆయనకి? విశ్వాసులు కావాలా. విశ్వాసంలో విశ్వాసం ఉండాలా. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? సంఘాలు పోయే క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసమ్మా? ఏనుగు మింగిన ఎలక్కాయలాగున్నారంట. ఏ ఎలక్కాయ అమ్మా అదే? తెలిసి ఎలక్కాయ తెలుసా? వినాయక చవితి వస్తుంది, వినాయకుడి కాడ పెడతారు చూడండి. ఈ ఎలక్కాయ ఏనుగు ఎలక్కాయను కొట్టుకొని తిందో, ఎలక్కాయగా మింగేస్తుంది. ఉదయానికల్లా ఎలక్కాయగానే వచ్చేది. దాని లోపల మ్యాటర్ ఉండదు. ఏమన్నా దాని లోపల? పేరుకి మాత్రం అది ఎలక్కాయ, కానీ దాని లోపల ఏమి లేదు, గుజ్జు లేదు. ఈరోజు పేరుకి మాత్రమే క్రైస్తవులు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు పేరుకి మాత్రమే జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే. ఏనుగు మింగిన ఎలక్కాయవు నువ్వు. ఎలక్కాయగా మింగేసి ఎలక్కాయగా వచ్చేసినావు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, తడిపాపిగా లోపలికి వెళ్ళావు, పొడిపాపిగా నువ్వు బయటకు వచ్చేసినావు. పాపుగా వెళ్ళడం పితాపుత్ర పవిత్రాత్మలోకి వెళ్ళినావు. అవునా? పొడిపాపిగా వెళ్ళి ఎలా వచ్చావు? నువ్వు తడిపాపిగా వచ్చావు. పొడిపాకి తడిపాపిగా రావడానికి దేవుడిని పిలవలేదు. హల్లెలూయా. ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా ఉండాలని, ఒక రోషం కలిగిన క్రైస్తవురాలుగా ఉండాలని దేవుడిని పిలిచినాడు ఈ మధ్యాహ్నం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? సర్దుకొమ్మయ్యే క్రైస్తవుడిగా నువ్వు ఉండకూడదు, దిద్దుబాటు కలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇప్పుడు ఆయన అద్భుతం చేయాలంటే లోపలికి ఆయనకి నమ్మేవాళ్ళు కావాలి, ఆయనకి నమ్మే ప్రజలు కావాలి ఆయనకి. హల్లెలూయా. ప్రతి అవిశ్వాసాన్ని పక్కన పెట్టాడు. ఈరోజు ఈ వర్తమానం ఎందుకు ప్రజలకు అర్థం కాలేదంటే వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. ఎందుకు ఈరోజు ఈ చివరికాల వర్తమానం వాళ్ళకి అర్థం కావడం లేదు? యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఎందుకు అర్థం కావడం లేదు వాళ్ళకి? ఎందుకు ప్రభురాత్రి భజన అర్థం కావడం లేదు? ఎందుకు ముసుగు అర్థం కావడం లేదు? ఎందుకంటే వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి దేవుడు వాళ్ళని బయట పెట్టాడు. ఆయన నమ్మే ప్రజలు వచ్చున్నారు ఇక్కడికి, వాక్యాన్ని నమ్మే ప్రజలు వచ్చున్నారు ఇక్కడికి, వర్తమానం నమ్మే ప్రజలు వచ్చున్నారు. ఇప్పుడు వాళ్ళ దేవుడు ప్రతి కాలంలో ఎత్తుకుతా ఉన్నాడు. ఆయన ఎత్తుకుంటే చివరి కాలంలో మీ దగ్గరకు వచ్చినాడు. ఆయన ఉన్నారు ఇక్కడ నమ్మే ప్రజలు, వాక్యాన్ని నమ్మే ప్రజలు ఉన్నారు ఇక్కడ, వర్తమానం నమ్మే ప్రజలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ. ఆయన ఇప్పుడు అద్భుతం చెయ్యాలి అంటే ఆయనకి నమ్మే ప్రజలు కావాలా? ఉన్నారా ఈ మధ్యాహ్నము? ఉన్నది ఉన్నట్టుగా నమ్మే ప్రజలు కావాలా? ఆమేన్. ఇప్పుడు ప్రతి అవిశ్వాసాన్ని పక్కన పెట్టి విశ్వాసాన్ని మాత్రమే లోపలికి తీసుకెళ్తున్నాడంట.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేసి చదువు కింద చదువు, దాని కింద ఏం చేశాడు ఆయన? ఎక్కడ తీసుకెళ్తున్నాడు? విశ్వాసులు మాత్రమే. ప్రతి అపనమ్మకాన్ని బయట పెట్టాడు ఆయన, ప్రతి అవిశ్వాసాన్ని బయట పెట్టాడు ఆయన. ఆమేన్. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఒకడు వచ్చి కిందంతమ్మా చివరికి ఎవరెవరిని తీసుకెళ్లారంట? పేతురు, యోహాను, యాకోబు, చిన్నదాని తల్లిదండ్రులు యాయూరు భార్య తప్ప ఇంకెవరిని లోపల తీసుకొని పోలా. తీసుకొని పెట్టే ఎవరినైనా పాడి కొట్టేవాడా, నువ్వు కట్టుకుంటానే ఉండు. ఒకరోజు ఒక పాస్టర్ని కలిశాను. నాకు ఈ మధ్యకాలంలో స్నేహితుడైనాడు ఆ పాస్టర్. ఫోన్ చేశా, అప్ప వందనాలు పాస్టర్ గారు అన్నాడు. అయ్యా ఎక్కడున్నారయ్యా? పాస్టర్ గారు ఇప్పుడే సమాధి కార్యక్రమంలో మట్టేసట్ట బయటకు వచ్చాను, మీరు ఫోన్ చేస్తున్నారు అన్నాడు. సరే వందనాలు తర్వాత చేసి పెట్టేశా. 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఆయనకి, అయ్యగారు ఇప్పుడే ఆదరణ కూడికైంది, అటు బయటకు వచ్చాను, నువ్వు ఫోన్ చేస్తున్నావు. ఎప్పుడు ఫోన్ చేసినా మట్టిలో పెట్టే కార్యక్రమం, పెట్టులో పెట్టే కార్యక్రమం, ఆదరణ కూడుకో, లేకపోతే మొదట జ్ఞాపకార్థ కూడుకో, లేకపోతే 5వ జ్ఞాపకార్థ కూడుకో, 6వ జ్ఞాపకార్థ కూడుకో, ఎప్పుడు ఇదే చెప్తా ఉంటాడు ఆ మనిషి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు సావుమేళలోనే ఉంటాడు ఆ మనిషి. లాస్ట్కి నేను అన్నాను, అయ్యా మీకు దేవుడు మోసే పరిచర్య ఇచ్చినాడని చెప్పాను. ఏ పరిచర్య? మోసే పరిచర్య అంటే ఏంటంటే పెట్టి కొట్టే పరిచర్య. యాయిరు ఇంటి ముందు పెట్టి కొట్టే గుంపు ఉంది. యాయిరు ఇంటి ముందు సమాధి పెట్టులు కొట్టే గుంపు ఉందాడా? చెప్పచ్చా? మీరు సావనే సావరు. చప్పట్లనే కొట్టండి అమ్మా మాటకైనా. ధైర్యం కాలేదు మాట చెప్పాలంటే. ఎందుకు పుట్టారు మీరు? చచ్చిపోవడానికా? చచ్చిపోయాడు 2 చేతులు ఎత్తండి. ముసలిది కూడా కోరుకోదు నేను చావాలని. అందుకని మన సమాధి పెట్టలే లేవు మనకి, సమాధి తోటే లేదు మనకి. మీరు సమాధికి పోయేవాళ్ళు కాదు, మీరు పెట్టలేక పోయేవాళ్ళు కాదు. చెప్పచ్చా? హల్లెలూయా. నిజంగా ఎత్తపడడానికి దేవుడు ఒక గుంపుని ఎన్నుకున్నాడు అంటే ఆ గుంపు ఇక్కడ ఉంది మధ్యాహ్న కాల సమయంలో. ఆమేన్. శరీరం మార్పు చెంది ఎత్తబడే కాలం ఇదే ఉంది. క్రీస్తులను మృతుడు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులు కూడా మనము వారితో కూడా కొనిపోబడతామని వాక్యం చెప్తా ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? సమాధి తోట మనకి కాదు. ఆమేన్. యేసు ప్రభు సమాధి తోట లేదు ఆయనకి. ఆయన సమాధి అరిమేర యేసేపు యొక్క సమాధి ఇచ్చినారంట. 3 రోజులు ఉన్నాడు దాంట్లో ఆయన. అది అద్దెకి తీసుకున్నాడంట ఆయన. తెలుసా? యేసు ప్రభు ఏ రోజైనా సమాధి తోటలో పోయినాడు ఆయన? ఒక్కసారి పోయినాడు. ఎవరి కోసం పోయినాడు? ఒక్కసారి పోయినాడు. ఆడు ఏడ్చినాడు, లాజరును బయటికి తీసుకొచ్చేసినాడు ఆయన. దాని తర్వాత ఆయన పోయినాడు సమాధిలోకి. పోయాడా? 3 రోజులు సమాధిలో ఉన్నాడు, 3 రోజులు వేసి వచ్చేసినాడు ఆయన. అంతే. నువ్వు కూడా మాదిరే. అసలు నువ్వు యేసు ప్రభు పోయిన 3 రోజులు ఉండొచ్చు, నువ్వు అది కూడా లేదు ఈరోజు. తెలుసా? ఎందుకంటే నిన్ను లేపేవాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. నీ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఆల్రెడీ చనిపోయినారు. క్రీస్తుని మృతుడు మొదట లేసేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు చచ్చిపోయి. నీకు సావు లేదు, నీకు మరణం లేదు, మనం చనిపోవు. ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను నేను మధ్యాహ్నం. సిమియోను. ఎంతమంది తెలుసు సిమియోను? సిమియోనుకు ఒక వాగ్దానం ఉంది. ఏంటో తెలుసా వాగ్దానము? రక్షకుడిని చూసినంత వరకు నేను మరణించను. ఓ యాజకుడు ఆయన సమాధి మందిరంలో ఉన్నాడు. ఎంతమంది తల్లుల పిల్లలను తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన చూస్తున్నాడు, అందరికీ ప్రేయర్ చేసి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఏ పిల్లవాడిలో కూడా రక్షకుని కనుగోలేకున్నాడంట ఆయన. హల్లెలూయా. ఏ చిన్నవాడిలో కూడా రక్షకుడు ఆయనకే కనబడలేదు. ఆమేన్.
అయితే రక్షకుని చూడక ముందు ఆ యొక్క సిమియోనుకి ఏదైనా క్యాన్సర్ వస్తే ఒకవేళ వస్తే హాస్పిటల్లో వేస్తే ఐసీలో పెడితే డాక్టర్ వచ్చి క్షమించాలి సిమియోను నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతున్నావు అని చెప్పినాడు అనుకో డాక్టర్, ఏం చేస్తాడు తెలుసా సిమియోను? ఏం చేస్తాడు సిమియోను? ఆ గీలలు అన్ని పీక్కానే నేను చనిపోను, ఎందుకంటే నాకు ఒక వాగ్దానం ఉంది. ఈ క్యాన్సర్ నన్ను ఏం చేయదు, ఈ వ్యాధి నన్ను ఏం చేయదు, ఈ రోగము నన్ను ఏం చేయదు, ఈ గాయము నన్ను ఏం చేయదు, ఎందుకంటే నేను చనిపోనని వాగ్దానం నీకుంది. ఈ మధ్యాహ్నం సిమియోను చెప్తున్నాడు, రక్షకుని నేను చూడాలా, చూసినంత వరకు నేను మరణించాలని వాగ్దానం నాకు ఉంది. తెలుసా? ఆయన గురించి రాయబడిన వాక్యం వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఈరోజు నీ గురించి రాయబడిన వాక్యం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఈ మధ్యాహ్నం ఉన్నావు అదే స్పందన నీలో. ప్రైజ్ లార్డ్. సిమియోను కలిగిన స్పందన నీకుందా ఈరోజు? సిమియోను వాగ్దానం పొందుకున్నాడు ఈ మధ్యాహ్నం, నువ్వు కూడా అదే వాగ్దానం కలిగి ఉండవు ఈ మధ్యాహ్నం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక వాగ్దానం ఉంది ఈరోజు. ఏంటది? మరణించము, చనిపోము, సమాధి తోటలోకి పోము. నమ్ముతారా? నిజంగా ఉందా ఒక గుంపు? చనిపోని ఒక గుంపు ఉందా? హల్లెలూయా. అది వధువైనది, అది ఎత్తపాట్లో పోయి వధువైనది. ఈరోజు సంఘాలని సమాధికి పోవడానికి రెడీగా ఉన్నాయి. మట్టి నుంచి పుట్టినాడు మట్టిలోకే పోవాలి. మనం మట్టిలోకి పోయేవాళ్ళం కాదు, మహిమలోకి పోయేవాళ్ళం. మనం వచ్చింది మట్టిలో నుంచే, పోయేది మాత్రం మహిమలోకి. పుట్టింది మట్టిలోనే, పోయేది మాత్రం మహిమలోకి. ఈరోజు 50 మంది వాక్యం నమ్మని వాళ్ళందరూ మట్టిలో పుట్టినాడు మట్టిలోకే పోతాడు. నువ్వు మట్టిలోకి పోవడానికి పుట్లా, ఈరోజు మహిమలో పోవడానికి వచ్చావు నువ్వు. ఆమేన్. నువ్వు మట్టి మనిషివే కావచ్చు ఈ మధ్యాహ్నం, ఏ సమాధి తోట నీకు లేదు ఈ మధ్యాహ్నం. నువ్వు మహిమలో పోయే గుంపు ఉండవు ఈ మధ్యాహ్నం. మరణం వచ్చిన ఐ డోంట్ కేర్ అని చెప్పండి. నేను సావుకు భయపడను, వ్యాధి నన్ను ఏం చేయదు, రోగము నన్ను ఏం చేయదు, గాయము నన్ను ఏం చేయదు, జబ్బు నన్ను ఏం చేయదు, ఎందుకంటే నేను మహిమలో పోయేవాడిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన యాకోబుని, పేతురుని, యోహాన్ని, యారు యొక్క భార్యని మాత్రమే లోపలికి తీసుకెళ్ళాడంట. 5గురిని తీసుకెళ్ళాడు లోపలికి ఆయన. వెళ్ళాడమ్మా. ఏం చేశాడు తర్వాత? బయట వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. ఆయన వారితో ఏడవద్దు. అసలు చచ్చిపోలేదంట ఆమె, అమ్మాయి అసలు చచ్చిపోలేదంట. వీళ్ళందరూ ఏ వార్త చెప్పినారు ఆయనకి? యాయూరికి ఏ వార్త చెప్పారు? ఆయనకి మరణ వార్త చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి చెప్తున్నాడు, ఆమె అసలు చనిపోలా. చచ్చిపోయిన వాళ్ళు రారు, నిద్రపోయిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆమె నిద్రపోతుందా, చచ్చిపోయిందే? నిద్రపోతే లేయచ్చుగా. కొంతమందిని లేపుతుంటే కూడా లేరు, దొంగలు నిద్రపోతుంటారు. నిద్రపోయినట్టు నటించే వాళ్ళని లేపలేము మనం. నిద్రపోయిన టప్పని లేస్తాడు వాడు. అవునా? నిద్రపోయేవాడిని ఏం చేయొచ్చు? లేపితే ఏం చేస్తాడు సార్? లేస్తాడా? అయితే నిద్రపోతా నటించే వాళ్ళని మాత్రమా లేకపోతే ఎన్నిసార్లు లేపను అంటాడు. ఇప్పుడు లేచేదానికి వాడికి ఏం లేదా? రే టైం అవుతుందిరా చర్చిగా అంటే నిద్రపోతా, నిద్రలే, ఊరినే పడుకుంటాడు మేలుకున్నట్టు. నిద్రపోయేవాళ్ళు లేపితే లేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు లేపితే లేరు. ఇప్పుడు యాయూరు కుమార్తె నిద్రపోతుందా, చచ్చిపోయిందా? ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడమ్మా ఆయన తర్వాత?
చచ్చిపోయిందని బయట వాళ్ళంతా అనుకొని ఆయన ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారంట యేసు ప్రభువుని. ఆయన చచ్చిపోతే ఈయన వచ్చినాడు ఇప్పుడు, అవునా, లోపలికి వెళ్ళినాడు, ఇంకా కూడా నమ్మలా గుంపు. ఆయన వచ్చినా నమ్మలా, నమ్మాడా? హల్లెలూయా. ఆయన వాళ్ళతో ఉన్నాడన్న నమ్మలా, ఆయన వాళ్ళతో సంచరిస్తున్నాడన్న నమ్మలా, ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నా నమ్మలా. నమ్మారా? హల్లెలూయా. అయితే నమ్మే గుంపు మాత్రం ఆయనతో ఉంది, విశ్వసించే గుంపు ఆయనతో ఉంది. ఇప్పుడు అద్భుతం చేయాలంటే ఆయనకి ఎవరు కావాలా? నమ్మేవాళ్ళు కావాలా. ఎందుకంటే యాయిరు రహస్య విశ్వాసి అంట. ఎందుకంటే ఆయన రహస్యం పగిలిపోయింది. ఎప్పుడంటే మార్గ మధ్యలో ఒక సాక్ష్యం అన్నాడు యాయిరు. ఏ సాక్ష్యం అది? రక్తస్రావం కలిగిన స్త్రీ సాక్ష్యం అన్నాడు యాయిరు. ఆయన ఇంటికి వచ్చాడు, మార్గ మధ్యలో వార్త అన్నాడు యాయిరు. యాయిరులో విశ్వాసం ఇంకా పెరిగిపోయింది. ఇంటికి వచ్చిన యాయిరును కూడా సొనుగుతున్నారు యాయిరును కూడా. యాయిరు భార్యను కూడా తిట్టుంటారు. అమ్మా, యాయిరు సరే కొంచెం కూడా బుద్ధి లేదు, నీకైనా బుద్ధి లేదా? చచ్చిపోతే ఎప్పుడైతే ఇప్పుడు తీసుకొచ్చినాడు ఆయన్నే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా, కింద లోపలికి వెళ్ళిన తర్వాత చదువమ్మా. అయితే ఆయన ఆమె చెయ్యబట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన, ఇప్పుడు ఆమెకు భోజనం పెట్టండి. చెప్పకూడదు గట్టిగా మనము. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆమెకి భోజనం పెట్టండి. ఆమె ప్రాణం ఆమెలోకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునంటారా? ఇప్పుడు పాడేం చేయాలా? పాడి ఆడవుంది. ఇప్పుడు పాడేం చేయాలి సార్? ఏడ్చేవాళ్ళు వచ్చినారు, వాళ్ళని ఏం చేయాలా? అవిశ్వాసులు ఏం చేయాలా? అపనమ్మస్తులు వాళ్ళందరికీ తీర్పేనా? ఇప్పుడు ఆయన ఆయనకి నమ్మే ప్రజలు కావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే శతాధిపతి ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. చూద్దాం ఆ వ్యక్తిని కూడా. శతాధిపతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. 7వ అధ్యాయం 2వ వచనం నుంచి. లూకా 7:2. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావ సిద్ధముగా ఉండెను. శతాధిపతి ఇప్పుడు ఈయన విన్నాడంట. ఎవరి గురించి విన్నాడా? మరి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా వినిందా? వినటి వల్ల ఏమొస్తుంది? వస్తుందా మనకే? మనం కూడా వింటున్నావుగా. వినటి వల్ల ఏం రావాలా? ఎందుకు రావడం లేదు మీకు విశ్వాసం? ఆమెన్లు అల్లులు ఎందుకు చెప్పడం లేదు? మీరు వచ్చిన పాస్టర్లు కాదు నన్ను తిట్టిస్తున్నారు. మీరు వాక్యం బాగా వింటున్నారు, వింటే ఏం చేయాలి? మీరు స్పందనకి ప్రతిస్పందన రావాలా. వస్తుందా? ఆమేన్. చదువుదాం. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి ఇప్పుడు చర్చిలు కూడా కట్టించినాడంటే ఈయన. ఏం చేశాడు ఈయన? చర్చిలు కట్టించినాడంటే సమాజ మందిరాన్ని కట్టించుకోవడానికి చాలామందికి సహాయం చేశాడంట.
నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ ఎద్దుడికి వచ్చుటకు పాత్రుడు నేను ఎంచలేదు. అయితే మాట మాత్రమే సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. యాయూరేమో యేసుని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇంటిలోకి తీసుకెళ్ళాడు. మార్గ మధ్యలో నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. ఈదిలో నుంచి యేసుని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. అవునా? అయితే ఇక్కడ ఒక శతాధిపతి మార్గ మధ్యలోనే ఆయనతో ప్రయాణం చేస్తానే ఇక ఇంటి దగ్గరకు వచ్చింది. ఇల్లు దగ్గరకు వచ్చింది. ఇల్లు దగ్గరకు వస్తే ఇంకొంచెం దూరం రా ప్రభు అని చెప్పొచ్చుగా అన్నాడు. ఏమన్నాడు అతను? ఏమన్నాడమ్మా? అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాని. ఎందుకని? ఆయన ఇల్లు బాగలేదా? మేము ఒక్కోసారి 2 వస్తుంటే నైట్ వండుకుంటే మేలు అనుకుంటాం. ఎందుకంటే మాకు బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, ఏసీ ఫెసిలిటీ లేదు. అందుకని వచ్చి ఇక తప్పలేని పరిస్థితి అంటే లాడ్జీ తీసి లాడ్జీలో పెడతా. అట్టానే ఉంది ఆయన ఇల్లు, యాయూరి ఇల్లు. మా ఇల్లులాగా లేదుగా. అవునా కదా? 2 సేవకులు బయట వాళ్ళు వస్తారంటే మా ఇల్లు అంత యోగ్యంగా లేదు. ప్రెసిడెంట్ ఎందుకంటే మా వరకు వసతుల వరకు మేము సర్దుకుంటాం. బయట వాళ్ళు రావాలంటే ఇక లాడ్జీ తీసుకోవాల్సింది తప్పనిసరి, అంతేగా. అయితే ఇట్లేమైనా ఉందా యాయూరి ఇల్లు? మా ఇల్లులాగా ఉందా యాయూరి ఇల్లు? ఆయన కింద అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, కింద ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు దాని కింద? నేను సర్వాధికారముగా లోపడినవాడును, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. ఇదిగో ఆడు చెప్తున్నాడు చూడండి, నేను రమ్మంటే రావడానికి పని వాళ్ళు ఉన్నారంట. ఇంకా నేను పొమ్మంటే పోవడానికి ఈయన క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. బ్యాంకుకి వెళ్తే నీ క్యూ లేదు, హాస్పిటల్కి వెళ్తే నీ క్యూ లేదు, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళే నీ క్యూ లేదు. ఈయన ఎక్కడికి వెళ్ళా ఈయనకి రాజస్వాగతం. ఈయనకి చెప్పచ్చా? ఒక అధికారి, ఆయన కింద పెద్ద సెక్యూరిటీ ఉంది, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఇతను చెప్పాలంటే. అంతేగా, పెద్ద ఆఫీసర్. ఎమ్మెల్యేలు కూడా సెక్యూరిటీ ఈయనే పంపించాలా, అంతేనా? ఆ రాజ్యం యొక్క సెక్యూరిటీ ఈయనే పంపించాలా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ చెప్తాడు 205, 305 రేపు నీకు బైపాస్ డ్యూటీ 7 గంటలకు ఉండాలంటాడు. అంతేనా? ఓకే సార్, సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతాడు. 7 గంటలకు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలా? బైపాస్లో. సార్ బస్సు రాలేదు సార్, బస్సు లేట్ అయింది సార్, ఆటోలు ఎక్కువ మంది ఉన్నారు సార్. నువ్వు ఆటోలో వస్తావో, దూక్కుంటా వస్తావో, నడుక్కుంటూ వస్తావో, దుల్లుకుంటూ వస్తావో ఆయనకు అవసరం లేదు. ఎవరికి? ఎస్ఐ గారికి. ఆ టయానికి నువ్వు అక్కడ ఉండాలి. ఎందుకంటే 7 గంటలుగా ఎమ్మెల్యే సూలూరుపేట నుంచి నెల్లూరుకు పోతున్నాడు. ఏం చేయాలి ఆయన? ఈ ఎస్ఐ గారు చెప్తారా నువ్వు రేపు బండికి ఆయిల్ పోయించుకో, ముందే ఉండు అవన్నీ చెప్తాడా? ఎన్ని గంటల బస్సుకి వస్తావు అవన్నీ అడుగుతాడా? చెప్పడం వరకే ఆయన పని. అవునా? మనకే మన ఆదివారం చర్చికి రావాలిగా, ఇక్కడ అన్నీ చెప్పాలా. ఏ బస్సు ఎక్కుతున్నావు, ఆటో ఎక్కినావా, పాత బస్ స్టాండ్లో దిగినావా, గాంధీనగర్ ఆటో ఉంటుందా గడియారం కాడ, ఆ గడియారం ముళ్ళు చూడు, చర్చి టైం దాటిపోయి ఉంటుంది, ఆడే చూడు నువ్వు కావాలంటే. ఏడకొచ్చి కాదు, నీకు పాత బస్ స్టాండ్లో గడియారం ఎందుకు పెట్టినాడంటే ఆడ దిగతానే నీ టైం అయిపోయింది, చర్చి టైం. ఎక్కడైపోయింది చర్చి టైమా? పాత బస్ స్టాండ్లోనే అయిపోయింది గడియారం కాడ నీ టైము. నువ్వు వచ్చేటప్పటికి ఎమ్మెల్యే కూడా వచ్చి వెళ్ళిపోయినాడు. వాడు 8 గంటలకు వచ్చినాడు అనుకో, ఆ డ్యూటీకి వచ్చినాడు. ఎస్ఐ ఎన్ని గంటలకు రమ్మన్నా నేను 7కి. ఏం సార్ ఎమ్మెల్యే వెళ్ళిపోయినాడా? ఉంటాడు ఇంకా ఎమ్మెల్యే. పనిష్మెంట్ లెటర్ రాయాలి నీకు, సస్పెండ్ లెటర్, 6 రోజులు సస్పెండ్. నువ్వు పో. ఒక అధికారే సస్పెండ్ చేయకూడదు. మిమ్మల్ని సస్పెండ్ చేయకూడదు. ఇక్కడ చేయకూడదా?
ప్రభురాత్రి భోజనం ఆపేస్తా లేట్గా వస్తే. చూస్తాను త్వరలో చూస్తాను. లేటుగా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాను, నిలబెట్టేస్తా ప్రభురాత్రి భోజనాన్ని. అది పాస్టరమైనా పర్లా, ఎవరైనా పర్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి 11 గంటలకు చేర్చాడు, 11 గంటలకు ఉండాలి ఆడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రమ్మంటే రావడానికి, పొమ్మంటే పనివారు ఉన్నారంట. ఒక ఆఫీసులో ఒక ఆర్డర్ వేసినప్పుడు ఆ ఆర్డర్కి ఏం చేయాలి, వాళ్ళు శిరస వహించాలి. ఏమే వింటున్నారమ్మా? హల్లెలూయా. రమ్మంటే రావడానికి, పొమ్మంటే నాకు పనివారు ఉన్నారు. అయితే నా అధికారం ద్వారా నేను ఈయన బాగుపరచలేకపోయాను, స్వస్థపరచలేకపోయినాడు, ఏ డాక్టర్ బాగు చేయలేకపోయినాడు. అయితే నీ అధికారం, ఈయన అధికారం ఏంటి తెలుసా? ఈ అధికారం వచ్చి లోకంలో బ్యాంకుకి వెళ్తే క్యూ లేదు ఈయనకి, హాస్పిటల్కి వెళ్తే క్యూ లేదు ఈయనకి. చెప్పచ్చా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఈయనకి క్యూ లేదు, డైరెక్ట్గా పోవచ్చు. ఈయన ఒక అధికారి. అయితే ఈ అధికారం ఆడు బాగు చేయలేకపోయింది. ఈ శతాధిపతి కలిగి ఉన్న అధికారము ఆ రోగిని బాగు చేయలేక మంచంలో పడి ఉన్నాడు. అయితే ఈయన అంటున్నాడు అతనితో, నీ అధికారము అంటే ఆయనకి ఏ అధికారం తెలుసా? పాతాళం మీద, భూమి మీద, దెయ్యముల మీద, రోగముల మీద. ఏమ్మా ఆమెను చెప్పరా? హల్లెలూయా. ఈ లోక శతాధిపతికి అధికారం లోకంలో ఉన్న బ్యాంకులకి, ఇక అధికారిని కలవడానికి, ఉద్యోగాలు ఇప్పించడానికి. సర్టిఫికేట్ కావాలని చెప్పింది. సర్టిఫికేట్ కావాలా? నా పేరు చెప్పు, సర్టిఫికేట్ తీసుకోపో. ఎవరి పేరు? శతాధిపతి సోన్ పేరు రాయిలా. అవునా? వాడు పేరు చెప్తున్నా ఆడిపోతాం. ఎవరు పంపించారమ్మా? పలానా శతాధిపతి. అవును, అయ్యగారు పంపించారు. కూర్చోమ్మా. రే ఆ మేడంకి కాఫీ ఇరా, నీళ్ళు ఇరా. నువ్వు ఈదులో నిలబడాల్సిన అవసరం లే. ఆయన ఒక మాట చెప్తే నీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది, నీకు బ్యాంకులో ముందుగా వచ్చేస్తుంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. ఈయన అధికారం ద్వారా అన్ని సంపాదించుకోగలడు. అయితే అతన్ని బాగు చేయలేకపోయినాడు అంట. ఏ డాక్టర్ బాగు చేయలేకపోయినాడు. అయితే ఈయన అంటున్నాడు, నీ అధికారం గురించి నేను విన్నానయ్యా. ఏంటి ఆయన అధికారము? ఆయన అధికారానికి పిలాతు కూడా భయపడడం వల్ల, ఆయన అధికారికి రాజు కూడా భయపడడం వల్ల చీప్గా చూస్తున్నారు రాజేసు ప్రభువుని. చెప్పచ్చా? ఏ రాజుకి భయం లేదు. ఏసంటే సద్దికేలకి భయం లేదు, పరిశీలకి భయం లేదు. ఈయన అధికారానికి ఎవడో భయపడటం వల్ల. అప్పుడు ఏం అధికారం ఉంది యేసు ప్రభుకి? భూమి మీద ఆయనకి ఏ అధికారం లేదు. ఆ ప్రభుత్వంలో ఆయనకి ఏ అధికారం లేదు. అయితే శతాధిపతి గుర్తెరిగిన అధికారం వేరే. ఏంటో తెలుసా అధికారం? నీకు దెయ్యముల మీద అధికారం ఉంది, నీకు రోగముల మీద అధికారం ఉంది. హల్లెలూయా. అందుకని నీ అధికారం ద్వారా ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశావు. నీ అధికారం ద్వారా గుడ్డివాడు కళ్ళు ఇచ్చావు. నువ్వు కలిగి ఉన్న అధికారం ద్వారా కుష్ఠరోగి లేపావు. నువ్వు కలిగి ఉన్న అధికారం ద్వారా బెతెస్దా రోగి లేచాడు. ఈ అధికారాలన్నీ విన్నాడంట శతాధిపతి. ఇవన్నీ విన్నాడంట ఆయన. అందుకే చెప్పాడు ఆయన విన్నాడు. అన్నాడా పైన? నేను నీ అధికారం విన్నానయ్యా, నా అధికారం ద్వారా నేనేం చేయలేకపోయినాను. అయితే ఇప్పుడు నువ్వు నా ఇంటికి రావడానికి నేనేమాత్రమన్నా కూడా పాత్రుడిని కాదు. ఎందుకంటే నేను అన్యుణ్ణి, నేను ఒక రోమియుణ్ణి. మీది గొప్పవాళ్ళు అయ్యా మీరు గొప్పవాళ్ళు అయ్యా. మేము దీనులమయ్యా, మేము వెలివేయబడిన వాళ్ళమయ్యా, మేము అన్ని జనాంగమయ్యా. నీవు నా ఇంటికి వచ్చుడు నేనేమాత్రమన్నా కూడా యోగ్యుని కాదు. నువ్వు నా ఇంటికి వస్తే ప్రజలు ఒప్పుకోరు, నువ్వు నా ఇంటికి వస్తే శాస్త్రులు ఒప్పుకోరు, నువ్వు నా ఇంటికి వస్తే పరిశీలు ఒప్పుకోరు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పు, నువ్వు మార్గ మధ్యలో ఒక మాట చెప్పు. దేవుడు కలుసుకున్నాడు అక్కడే. మార్గ మధ్యలో దేవుడు కలుసుకున్నాడు ఒక వ్యక్తి. అతడు యూదుడు కాదు సార్. అతను నీ వల్లే నా వల్లే ఒక అన్యజనుడై ఉన్నాడు. శపించబడిన వ్యక్తి అయి ఉన్నాడు. దేవుని మందిరంలోకి పోలేని వ్యక్తి అయి ఉన్నాడు. దేవుని మందిరాన్ని స్వీకరించలేని వ్యక్తి అయి ఉన్నాడు. యాయిరు విశ్వాసము ఇంటిలోకి తీసుకెళ్ళింది. ఈ మధ్యాహ్న కాల విశ్వాసము రోమిడి విశ్వాసము మార్గ మధ్యలో ఎదుర్కొంటా ఉంది. అందుకని ఎబ్రీ పత్రిక చెప్తా ఉంది, విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపాలు.
ఇప్పుడు ఒక అదృష్టాన్ని చూడబోతున్నాడు అతను. పడి ఉన్న రోగి అయి పడి ఉన్న ఆ వ్యక్తి స్వస్థత చూడబోతున్నాడు. నువ్వు మాట మాత్రము సెలవి, ఒక్క మాట సెలవి. 90లో మంచం మీద ఉన్న రోగి స్వస్థత పొందుకుంటాడు. ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడా? దేవుడు ఇప్పుడు 2000 సంవత్సరాల శతాధిపతి ఆ యొక్క దాసుని బాగు చేశాడంటే ఇప్పుడు నిన్ను కూడా బాగు చేయగలడు ఆయన. మరేమ్మా భయపడబాక, ధైర్యంగా ఉండు. రోగానికి భయపడబాకండి, వ్యాధికి భయపడబాకండి, జబ్బులకు భయపడబాకండి. దేవుడికి మాత్రమే భయపడండి. దేవుడి అధికారానికి భయపడండి, వాక్యానికి భయపడండి. లోకానికి భయపడాల్సిన అవసరం లేదు. లోకము దాని ఆశ ఒక రోజు గతించిపోతాయి. దేవుడి వాక్యం మాత్రం మిగులుతుంది ఒక రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే శతాధిపతి ఆ మాట అన్నాడు, ఆ రోమిడు ఆ మాట అన్నాడు, వెంటనే యేసు ప్రభు వెనక్కి తిరిగి చూశాడంట. ఎవరిని చూశాడమ్మా? తన సొంత ప్రజలను చూసినాడంట ఆయన. తన సహోదరులు చూసినాడంట ఆయన. ఆయన పరిశుద్ధులు అని చెప్పుకుంటున్న ఆ యూద మతాలు చూసినాడు ఆయన. పాతకాల భక్తులు చూస్తున్నాడు ఆయన. పురాతకాల భక్తులు చూస్తున్నాడు ఆయన. చిన్నకాకపోయే భక్తులు చూస్తున్నాడు ఆయన. పరిశుద్ధులను పడిన వాళ్ళు చూస్తున్నాడు ఆయన. ఆయనతో ఉన్న శిష్యులు కూడా చూస్తున్నాడు ఆయన. యాయిరు ఇంటిలోకి తీసుకెళ్ళాడు. యూదుడి విశ్వాసం, అన్యుడు వినే విశ్వాసం, నీ విశ్వాసం. ఇలాంటి వాడిని నేను యూదుల్లో చూద్దునా ఉన్నారన్నాడు ప్రజలు ఈ మధ్యాహ్నం ఇక్కడ. ఈరోజు నీకు ఇచ్చిన దేవుడి సర్టిఫికెట్ ఏంది? ఆ రోమిని ఏమన్నాడు అదే మట్టిని అనగలడా దేవుడి మధ్యాహ్నము? ఆ రోమిడి కలిగిన విశ్వాసం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? రోమిడి మార్గ మధ్యలోనే స్వస్థత గురించి అడుగుతున్నాడు. తన కుటుంబం కోసం కాదు, ఎవరి కోసం అడుగుతున్నాడు? ఈ శుక్రవారం ఇక్కడ ఎవరి కోసం మీరు ప్రార్థన చేశారు? నిత్య జీవం అంటే ఏదో కాదు, ఇతరుల కొరకు జీవించేదే నిత్య జీవం అయింది. యాయిరు తన కుమార్తె కోసం పోతున్నాడు. శతాధిపతి ఎవరి కోసం అడుగుతున్నాడు? సంబంధం లేని వ్యక్తి కోసం అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తిరిగి యూదుల వైపు చూసి, ఇట్లాంటి రోమిని నేను ఇశ్రాయేలీల్లో కనుగొందునా? మీలాంటి వాళ్ళని సంఘశాఖలో కనుగోగలడా దేవుడు? మీలాంటి వాళ్ళని పెంతెకొస్తలో కనుగోగలడా దేవుడు? మీలాంటి వాళ్ళని బాప్టిస్ట్లో కనుగోగలడా దేవుడు? మీలాంటి వాళ్ళని లూథర్ మిషన్లో కనుగోగలడా దేవుడు? మీలాంటి వాళ్ళని భక్తులను పడిన వాళ్ళు కనుగోగలడా దేవుడు? మీలాంటి వాళ్ళు యూదులో కనుగోగలడా దేవుడు? హల్లెలూయా. రోమిడి విశ్వాసం ఈరోజు అన్యుడిది. ఇశ్రాయేలు ఆశీర్వాదాలు అడుగుతారంట ఆయన్ని, అన్యుల ఆశీర్వాదాలు లాక్కుంటారంట. యూదుల ఆశీర్వాదాలు అయ్యా 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 అడిగాడా? గుడి పత్రమై అడిగాడా? దావీదు కుమారుడు అని అడిగాడా? ఆమేన్. వాళ్ళు బిడ్డలై ఉన్నారు, వాళ్ళు దాసులై ఉన్నారు, వాళ్ళు కుమారులై ఉన్నారు. ఈ మధ్యాహ్న కలిసి నీవైతే ఆయన భార్య అయి ఉండవు. చాలామంది భర్తలకు తెలుసు, భర్తను అడగరు భార్య. లాక్కునేది ఎవరయ్యింది? భార్యేనా? జేబులో ఉంది. ఇప్పుడు చొక్కా పట్టుకుంటుందా చొక్కా? ఎవరు చొక్కా? భర్త చొక్కా. దేనికంటే చొక్కా ఇట్టు కాదు అయ్యా, జేబులే తీయ. ఆయన తీసేస్తాడా? ఆయన తీసుకుంటుందా? ఆయన తీసేస్తాడా? ఆయన తీసుకుంటుందా?
ఇప్పుడు ఉండి అట్ అంటాడా? నీకు చేతులు నువ్వు ఉంటూ నేను తీసుకుంటా, నాకు తెలుసు. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? లాక్కుంటుంది. లాగేది ఎవరు? భార్య. అడిగేది ఎవరు? బిడ్డలు. అవునా? బిడ్డలు ఏం చేస్తారు? మా ఐసుగాడు ఏమడుగుతాడు? నాన్న. మా శ్యామ్గాడు ఏమడుగుతాడు? నాన్న. నా కూతురు ఏమడుగుతుంది? నాన్న. నా భార్య ఆడకపోతున్నావు, ఆగో. ఏం చేస్తుంది ఆమె? ప్యాంటు జోబులు ఉన్నట్టుండయా, తీ బయటికి. అప్పో మనం మాట్లాడుకుందాం. ఏంటది? హక్కు. ఆమేన్. హక్కు పత్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఈరోజు. భూమి మీద, ఆకాశం మీద, దయ్యాల మీద, సర్పాల మీద, రోగాల మీద సమస్తాధికారం నీకు ఇచ్చాడు ఈరోజు ఆయన. అదే ఆ వ్యక్తి అడుగుతుంది, నీ అధికారం నేను విన్నాను. ఇప్పుడు ఆయన అధికారం ఎవరికి ఇచ్చినాడు? ఆయన ఇచ్చాడు. ఆయన భార్యకి, వధువుకి ఇచ్చాడా? నేను చేసిన క్రియల కన్నా నాకన్నా మీరు గొప్ప చేస్తారన్నాడు ఆయన. చిన్న జలుబు పోవడానికి కూడా ప్రార్థన కావాలా? సిగ్గు లేదు కొంచెమైనా కూడా నీకు? జలుబుకి లైన్లో వస్తావా? దానికి దేవుడు పరలోకం దిగి దూతలు వదిలిపెట్టి నేను సీదమ్మా సీదా బకెట్ గట్టి పా, నీ జలుబు పోయింది అని చెప్పాలా? అది జలుబు కూడా నువ్వు బాగు చేసుకోలేవా? తలనొప్పి కూడా బాగు చేసుకోలేవు నువ్వు? జ్వరం స్వస్థత పొందుకోలేవు నువ్వు? ఆమేన్. నిజమైన విశ్వాసి ప్రార్థన వరుసలో నిలబడ్డంట. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ సార్ విశ్వాసం? అన్నిటికీ ప్రార్థన చేయాలి. దగ్గు వేడి నీళ్ళు అయితే పోతుంది. దానికి మళ్ళీ పరలోక దేవుడు వచ్చేయాలి నీ కాడికి. ఏం చెప్పమ్మా? ఆమేన్. పరలోక దేవుడు వచ్చి ఏం చేయాలి? నీ సీవిడినే ఏం చేయాలా? గట్టిగా సీదమ్మా, సీది పారేస్తుంది. ఖర్చు ఉందా? అవును సార్. తుడుచు. దేవుడు వచ్చి శివుడు తీసేసి ఖర్చుతో మూడు తుడిచిపోయినాడు. అబ్బా నాకు స్వస్థత పొందుకు. సిగ్గులే, ఏమి లేదు, సిగ్గులే. ఇక నువ్వు దెయ్యాలు వెళ్ళగొడతావా? ఇక నువ్వు రోగులు స్వస్థపరుస్తావా? చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపాలి. నువ్వు ఉన్నారా ఆయడా? ఎంతమంది లేపుతారా? శవాలు చూస్తే భయం కొంతమందికి. శవాలంటేనే భయం. అంటే ఇంక శవాన్ని చచ్చిపోయిన లేపుతావు? అక్కడ చచ్చిపోయిన చూసి ఓయమ్మా భయం. చచ్చిపోయిన వాళ్ళు అంటే భయం. వింటున్నారా? మాట్లాడరా? ఉన్నారు అందరూ ఎక్కడ? భయం వస్తుందా? ఎట్లా? భయం లేదు కదా? ఆమేన్. హల్లెలూయా. రోగులు స్వస్థపరచగలమా? పాస్టర్ చేయాలి, మీరు కూడా చేయగలరా? చేయగలరా మీరు కూడా? పాస్టర్ ప్రత్యేకమైన వాడు కాదు. ఒక ఆయన చెప్తున్నా, ఒక ఆయన గురించి. ఎవరు ఆయన? సూర్యుని చంద్రుని ఆపినాడు. అమ్మ 9 నెలలు పుట్టినోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 9 నెలలు పుట్టినోళ్ళు అందరూ 9 నెలలేనా? నేను కూడా 9 నెలలు. మా అమ్మ చెప్పింది నాకు. 9 నెలలే కదా. యెహోషువ 12 నెలలకు పుట్టాడా? ఆయన మీలాగా మాలాగా జన్మించినాడు ఆయన. అంతేనా? ఒక సామాన్యమైన మానవుడు దేవుని వాక్యం తీసుకుని దేవుడి కోసం నిలబడ్డ ఒక వ్యక్తి. హల్లెలూయా. ఓ యుద్ధం జరుగుతున్నప్పుడు నిలబడ్డాడంట. ఆయన యుద్ధానికి పోతా ఉన్నాడు, నడుచుకుంటా పోతా ఉంటే ఆకాశానికి భూమికి ఖడ్గం తీసిన ఒక దూత నిలబడిందంట. బిలాం దగ్గర దూత నిలబడినప్పుడు గాడిద ఉంది. యెహోషువ యుద్ధానికి పోయేటప్పుడు ఖడ్గం తీసిన దూత నిలబడినప్పుడు దూత వైపు చూస్తున్నాడు అంటే యెహోషువ. దూతంతో ఎంత ఉండో తెలుసా? ఆకాశానికి భూమికి వరలో నుంచి ఖడ్గం తీసినాడు బయటికి. ఖడ్గం తీసిన దూతం చూసి అట అన్నాడా?
అమ్మవాడు ఉన్నాడు చిన్నోడు, ఆ బాత్రూంలో కప్పని చూసే బ్యాక్ 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 అంటాడు వాడు. ఆ బాత్రూంలో కప్పని చూసే ఏంటంటే బ్యాక్ 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 అంటాడు. కప్ప కన్నా ఎక్కువ అరస్తాడు. ఆ పురుషోత్తం వెళ్ళి దాన్ని పట్టుకుని అంకుల్ 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 ఆయన పట్టుకున్నట్టు అయిపో అదేం చేయదురా. ఇప్పుడు ఆకాశాన్ని భూమికి ఖడ్గం తీసిన దూత నిలబడుకున్నాడు. ఇప్పుడు యెహోషువ దూతను చూశాడా? మీరు కానీ అయితే ఓయమ్మ కల్లరా ఓయమ్మ దూతనని అంటాను. ఎందుకు మీకు దూతలు రాలేదంటే అట్లాంటి అనుభవం మీకు రాలా. దూతలు మీతో ఉండాలంటే దూతలు చూస్తే భయపడతాను. దూతలు మీకు కనపడడం వల్ల నేను ఎన్నోసార్లు దూతను చూసినాను కాబట్టి చెప్తున్నా ధైర్యంగా. ఖడ్గం తీసిన దూతలు చూసినా నేను నిద్రపోయేటప్పుడు నా తల దగ్గర నిలబడుకున్న దూతలు చూసినా నేను. నా కాళ్ళ దగ్గర రాత్రంతా నాకు సెక్యూరిటీ కూడా దూతలు చూసినా నేను. ఆ ధైర్యంతో ఈరోజు నేను చెప్పగలను. మీరు అడగండి, ప్రభా నేను దూతలు చూడాలా. 2 టోన్ వేసే 1 టోన్ వేసే కానిస్టేబుల్ డ్యూటీ వేస్తాడు. నైట్ డ్యూటీ, డే డ్యూటీ, పలానా షిఫ్ట్ డ్యూటీ, హాస్పిటల్ డ్యూటీ, సెక్యూరిటీ డ్యూటీ అని డ్యూటీ వేస్తాడు. వాళ్ళు ఆ డ్యూటీలు చేస్తారు. దేవుడు పరలోకంలో మీకోసం దూతలు డ్యూటీగా వేస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నా కుమారుడు ఇదిగో ప్రయాణం చేస్తున్నాడు బస్సులో. 14 సంవత్సరాలు ప్రయాణం చేసిందంట అక్క. చెప్తుందా? అవునా? ఈ 14 సంవత్సరాలు డ్యూటీ చేశారు దూతలకి దేవుడు. పో ఆమెను సురక్షితంగా తీసుకోబో. కంపెనీలో పో, ఆటోలో పోద్ది, బస్సులో పోద్ది, నడిచిపోద్ది, బైక్లో పోద్ది. ఆమెన్. ప్రతిరోజు ఆమెకు తోడుగా ఉండు నువ్వు. ఆమె డ్యూటీ లాస్ట్ రిటైర్డ్ దాకా ఆ దూతలు వేస్తున్నారు డ్యూటీ. ఆ సెక్యూరిటీ ఆమెను కాపాడుతున్నది. రాకపోతే యెహోవా నీకు తోడుగా ఉండని వాగ్దానం. ఆయన దూతలు మనకు కావలుగా ఉంటారంట. ఉన్నారా ఈ మధ్యాహ్నము? ఉన్నారా మనతో దూతలు ఈరోజు? ఎంతమంది నమ్ముచున్నారు ఈ మధ్యాహ్నము? హల్లెలూయా. అయితే ఖడ్గం తీసిన దూత నిలబడినప్పుడు యెహోషువ నిలబడగాడు. దూతకు భయపడలా యెహోషువ. అడుగుతున్నాడు, ఓయ్ ఎవరి పక్షాన నువ్వు అని అడిగాడు దూతని. దూతతో మాట్లాడుతున్నాడు. సార్, ఆకాశానికి భూమికి ఖడ్గం తీసిన దూతతో మాట్లాడుతున్నాడు. మా పక్షాన, మా శత్రు పక్షాన అడిగినాడంట. దూత అన్నాడంట మీ పక్షాన్ని. చెప్పకూడదా మనము? హల్లెలూయా. మీ పక్షాన అన్నప్పుడు యెహోషువ ఏమన్నాడు తెలుసా? నువ్వు ముందు బా, నీ వెనక్కి వస్తానని చెప్పాల దూతనే. దూతకు చెప్తున్నాడు, దూత నా వెనక్కి రా అన్నాడంట. అది సార్ విశ్వాసము. దూత చెప్తాడు, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడు దూతని. వధువుని వెంబడించు. యెహోషువ ఎవరో వధువుకి సాదృశ్యము. ఏలియా వర్తమానం ఎలీషా దగ్గర ఇచ్చినాడు. మన కాల ప్రవక్త ఏలియా, ఆయన వర్తమానం ఈరోజు ఎలీషా నీ దగ్గర ఇచ్చినాడు ఆయన. ఆ దూతలతో మాట్లాడి ఆ దూతల సైతం నీ వెనక్కి రప్పించుకుని విశ్వాసం కావాలి ఈరోజు నీకు. హెబ్రీ పత్రిక 11 ఏమనుకుంటున్నారు మీరు? విశ్వాసుల యొక్క జాబితా అది. విశ్వాసం ద్వారా మోషే, విశ్వాసం ద్వారా అబ్రహాము, విశ్వాసం ద్వారా హానోకు, విశ్వాసం ద్వారా నీ పేరు చెప్పకూడదా? విశ్వాసం ద్వారా రేవతి అని చెప్పచ్చా? విశ్వాసం ద్వారా ఇస్తారం అని చెప్పచ్చా? విశ్వాసం ద్వారా పురుషోత్తం అని చెప్పచ్చా? విశ్వాసం ద్వారా అగిష్ట అని చెప్పచ్చా? విశ్వాసం ద్వారా పీటర్ అని చెప్పచ్చా? ఓయ్ చెప్తారా లేదు మీ పేర్లు? చెప్పండి మీ పేర్లు ఏందో అక్కడ. విశ్వాసం ద్వారా జాన్ పీటర్ గూడూరు అని చెప్తాను నేను ఆ రోజు నిలబడి అక్కడ. మీ వాట్ ఇస్ యువర్ నేమ్? అమ్మ విశ్వాసం ద్వారా నువ్వు చెప్పాలి అక్కడ. మోషే నిలబడి సాక్ష్యం ఇస్తాడు అక్కడ. ఏలియా నిలబడి సాక్ష్యం ఇస్తాడు అక్కడ. ఆ పౌలు నిలబడి సాక్ష్యం ఇస్తాడు అక్కడ. నువ్వు కూడా నిలబడి సాక్ష్యం ఇవ్వాలా. ఏమని ఇస్తావు? నాకు అక్కడ ఏముంది ఇవ్వడానికి? ఉందా ఏమైనా? ఉన్నోళ్ళు ఇస్తారు, లేనోళ్ళు నా జీవితకాలం అంతా పిల్లలతో సరిపోయింది సార్, నా జీవితకాలం ముగ్గురితోనే సరిపోయింది సార్, నా జీవితకాలం కొంప కొట్టుకొని సరిపోయింది సార్, నా జీవితకాలం బిడ్డలతో యాగనే సరిపోయింది సార్, నా జీవితకాలం చదివించుకొనే సరిపోయింది సార్, నా జీవితకాలం పెళ్ళిళ్ళు చేసుకునే సరిపోయింది సార్, నా జీవితం నా పని చేసుకొని. అది నువ్వు చెప్పే మాట్లాడా? వాళ్ళు చెప్పేటి ఏరే.
నువ్వేం చెప్తావు? విశ్వాసం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నుంచి నెక్స్ట్ స్టెప్ అక్కడికే. మనకి ఏ సాక్ష్యం ఇస్తారు సార్ మీరు అక్కడ పోతే? మేము ఆదివారం చర్చ అయిపోయిన ప్రార్థన చేసినామా, ఆ పాస్టర్ బలి చెప్పినాడు వాక్యం, దానికి అది చెప్పడానికి వస్తారు ఆడికి. సంఘాన్ని అడగడం నిన్ను అడుగుతున్నాడు దేవుడు. దేవుడు గుంపును అడగడం ఆయన వ్యక్తిగతంగా అడుగుతున్నాడు. ఆయన పర్సనల్. దేవుడితో నీకు వ్యక్తిగతమైన సంబంధం ఉండాలా. దేవుడికి నీకు ఒక వ్యక్తిగతమైన సంబంధం ఉండాలా. పర్సనల్ రిలేషన్షిప్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో శతాధిపతి లాంటి విశ్వాసులు ఉన్నారా? రోమి లాంటి విశ్వాసులు ఉన్నారా? గనుడైన రోమి లాంటి విశ్వాసులు దేవుడు కోరుకుంటున్నాడు. మాట మాత్రం సెలవేశారు. అందుకని కరోనా టైంలో బోధించిన నేను రోజు చెప్పిన, చచ్చిపోరు. దేవుడు సాతానుడికి ఒక లిస్ట్ ఇచ్చినాడని చెప్పిన. సాతానుడికి దేవుడు ఏం చేశాడు? లిస్ట్ ఇచ్చినాడంట. రే పోరా చంపుకోపోరా అని చెప్పి. ఆ లిస్ట్లో నీ పేరుగా నువ్వుందా, నువ్వు శాంటిలేట్ బకెట్లో మునిగి కూడా లేచి చచ్చిపోతావు. ఆ లిస్ట్లో నీ పేరు లేదా? దేవునికి స్తోత్రం చెప్పాలంటే కరోనా పేషెంట్ వార్డు లోపల పోయేసి వచ్చిన నేను గుంటూరులో ఎన్ఆర్ఐ హాస్పిటల్. మొత్తం కోవిడ్ చేసేసారు. ఆడ మా పాస్టర్ వాళ్ళ మేనత్త కోవిడ్ మొత్తం చుట్టూ కాంపౌండే. ఆ లిఫ్ట్ ఎక్కుతుంటే లిఫ్ట్లోనే దిగుతున్నారు. ఏది కోవిడ్లకి వేసిన సెలైన్లు, ఇంజక్షన్లు అది చేసిన నర్సులు కాదు, వాళ్ళు క్లీన్ చేస్తారుగా, క్లీనర్లు. వాళ్ళతోనే హాస్పిటల్ లోపల పోయేసి వచ్చిన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే లిస్ట్లో నా పేరు లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్షమించాలి జాషువా నా టైంలో. ఒక సిస్టర్ కరోనా రోగం చనిపోతే నేను పోలాక హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఆడికి వెళ్తే వాళ్ళు ఆ పేషెంట్ని కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. కాళ్ళు పట్టుకుని ఆ యొక్క 108లోకి తీసుకుని వెళ్ళాడు. ఎవరు తాకల. మా జాషువా కూడా ఆ పేషెంట్ యొక్క కాళ్ళు చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. లిస్టులో పేరుంటే ఇంట్లో ఉండే చచ్చిపోతావు. లిస్టులో పేరు లేదు. హల్లెలూయా. అందుకని కరోనా టైంలో బోధించిన ముస్లింది కూడా చావదని బోధించిన. ప్రైజ్ లార్డ్. అప్పుడు కాదు ఇప్పుడు కూడా చెప్తాను, చచ్చిపోవు నువ్వు. వింటుండా? చచ్చిపోవు నువ్వు. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. దేవుడు నేను దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మరి విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపంలో చూస్తాం ఈ మధ్యాహ్నం మనము. ఆమె ఎంతమంది అవతల కొట్టుకుపోవడానికి ఇష్టపడుతున్నారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి పౌలుతో నువ్వు సాక్ష్యం ఇస్తావా? పేతురుతో నువ్వు సాక్ష్యం ఇస్తావా? మోషేతో నువ్వు సాక్ష్యం ఇస్తావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు సాక్ష్యం ఇవ్వడానికి? హల్లెలూయా. నీ సాక్ష్యం గురించి దేవుడు అడుగుతున్నాడు అక్కడ. విశ్వాసం ద్వారా అబ్రహాం, విశ్వాసం ద్వారా మోషే. నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? పరిపూర్ణ విశ్వాసం ద్వారా వధువైన నేను. విశ్వాసం ద్వారా వాళ్ళు అన్ని కార్యాలు చేస్తే ఈరోజు నీకు విశ్వాసంగా తల్లి ఉండాల్సిందే. విశ్వాసంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా కావాలా. మా వాడు ఫోన్ కొనిచ్చేటప్పుడు 2GB కొనిచ్చినాడు. 2GB కొనేటప్పుడు 3GBకి కన్వెన్షన్ కొనిచ్చినాడు. 3GB పోయింది నాన్న, ఇప్పుడు 4GBకి కనెక్ట్ కొనిచ్చినాడు. తర్వాత 4 కొనిడు 5కి కొనిచ్చినాడు. వింటున్నారా? అంటే ఇప్పుడు నీ విశ్వాసం ఏం కావాలా? విశ్వాసంతో కూడా ఏం కావాలా? అప్డేట్ ఏంది? అప్డేట్ మెసేజ్ ఏంటంటే పరిపూర్ణ విశ్వాసం. మొదటి పీసుల నుంచి 1GB, 2GB, 3GB, 4GB, ఇప్పుడు ఏ జీబీకి వచ్చింది? 5GBకి వచ్చింది. అవునా? అలాగనే అబ్రహాము, ఇస్సాకు, ఏలే వీళ్ళందరూ ఏ జీబీ? విశ్వాసం అనే జీబీ వాళ్ళది. ఇప్పుడు నువ్వు కూడా విశ్వాసం జీబీ పెట్టుకుంటే
అమ్మ ఏ జీబీ నీకు ఉండేది? సార్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అనే జీబీ ఉంది సార్. అది ఓల్డ్ టెస్ట్మెంట్ కదా, అది మోషేక్ కదా, అది ఎవరికమ్మా? ఏలియాక్ కదా. ముగిస్తున్నా, అది ఎలీషా కదా. అవును, పాత నిబంధనలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏ జీబీ? అది విశ్వాసం అనే జీబీ. ఇప్పుడు వధువైన నీకు అదే జీబీ వాడతావా? అసలు ఆ జీబీ సరిపోద్దా మనకి? మరి ఆ జీబీ ద్వారా వాళ్ళు రాజ్యాలు జయించినారంట, ఆ జీబీ ద్వారా అగ్నిజ్వాలను చల్లార్చినారంట. ఏది? విశ్వాసానికే. మరి పరిపూర్ణమైన విశ్వాసం నీ జీబీకి ఏమో మాట్లాడరా? ఇప్పుడు విశ్వాసం సరిపోదు మనకి. విశ్వాసాన్ని తీసుకొచ్చింది అబ్రహాము. విశ్వాసానికి తండ్రి అయినాడు ఆయన. చెప్పచ్చా? పరిపూర్ణ విశ్వాసం తీసుకొని వచ్చింది అబ్రహాము నుంచి వచ్చిన భాగము. ఆయనే బ్రహ్మము. పరిపూర్ణ విశ్వాసం ఎవరు తీసుకొని? బ్రహ్మము తీసుకొచ్చాడు. పరిపూర్ణమైన వాక్యం ఎవరిది? బ్రహ్మము తీసుకొచ్చాడు. లోకం నమ్మకపోయినా ఈరోజు మనం నమ్ముతున్నాం సార్. హల్లెలూయా. ఎందుకు ఇంత విశ్వాసం ఇచ్చాడు? దాన్ని నమ్మే విశ్వాసం మనకి ఇచ్చినట్టు దేవుడి యొక్క కృప అది. అందుకని అబ్రాహాము రాబోతున్నాడని, బ్రహ్మము రాబోతున్నాడని దేవుడు అబ్రాహాముని అబ్రహాంగా మార్చినాడంట. చివరిలో బ్రహ్మము రాబోతున్నాడని లోకం చూడదాన్ని, చూడకపోయినా మనం చూస్తున్నాం. దేవుడు మన కళ్ళు తెరిచినాడు. ఆయన చెప్పకూడదు గట్టిగా మనము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా అడిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నీకు చెప్తే నువ్వు చెప్పు, లేదమ్మా కొరింథీ పత్రికలో ఉన్నా నేనని చెప్పు. పౌలు అంటున్నాడు, కొంచెం మాత్రమే మెరుగుదము, కొంచెం మాత్రమే చూసిదము, పూర్ణమైంది వచ్చినప్పుడు. అంటే అంటే ఏమొస్తుందంట? మా జీబీ అంటే ఏది? మా జీబీ అంటే ఏది? విశ్వాసం అనే జీబీ. అందుకని పౌలు అంటున్నాడు, ఓ మరో జీబీ రాబోతుంది, పూర్ణమైన జీబీ రాబోతుంది. దాని తర్వాత ఇంకేం ఉండదు. ఇదే లాస్ట్ మెసేజ్. అవునా? నిన్న వారంలో మనం విన్నాం. ఆ రూతుకి తీసుకెళ్ళిందంట, ఆ నయోమికి తీసుకెళ్ళిందంట. రూతు తీసుకెళ్ళిందే పనలో. నయోమికి ఎవరు తీసుకెళ్లారు? వధువైన రూతు తీసుకెళ్ళింది. అవును, ఈ మెసేజ్ రేపు ఇశ్రాయేలు తీసుకొని పోయేది. అవునా? మన వర్తమానం, ఈ వర్తమానం ఇశ్రాయేలు రేపు మాట్లాడబోయేది. లోకం నిద్రపోతా ఉంది. దేవుడు మీ కళ్ళు తెరిపించినాడని చెప్పకూడదు గట్టిగా మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. గట్టిగా అందరు కళ్ళు మూసుకుని మన మధ్యలో మరి ప్రార్థిస్తాడు. జాషువా ప్రార్థన చేస్తాడు వచ్చి వాక్యం కోసం. అందరు కళ్ళు మూసుకుని చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేస్తాడు. అందరు కళ్ళు మూసుకుంది ఒక నిమిషం. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. కృప కలిగిన దేవా స్తోత్రములు. సర్వోన్నతుడా స్తోత్రములు. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా, క్రియలేని విశ్వాసం. అందరూ స్తుతిద్దాం. అందరు కళ్ళు మూసుకున్నారు. బుద్ధిగల కన్యక దివిటిలో నూనె ఉండే, బుద్ధి లేని కన్యక దివిటిలు ఆరిపోయే. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా,
క్రియలేని విశ్వాసం మృతము నా సోదరి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఆకలి తీర్చని అంజూరపు చెట్టు వేర్లలో జీవం ఆగిపోయేను. ఆకలి తీర్చని అందరు కలిసి పాడదాం. అంజూరపు చెట్టు వేర్లలో జీవం ఆగిపోయేను. వేదన పడుచున్నాడు నీలో ఫలములకై, నొప్పులు పడుచున్నాడు నీలో తన రూపముకై. వేదన పడుచున్నాడు నీలో తన ఫలములకై, నొప్పులు పడుచున్నాడు నీలో తన రూపముకై. అవును ప్రభువా. క్రియలేని విశ్వాసం మృతము నా సోదరా. క్రియలేని విశ్వాసం మృతము నా సోదరి. నాలుకతో కాక మాటతో కాక క్రియతోను సత్యముతోను స్తోత్రములు నాయన. నాలుకతో కాక మాటతో కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుము. ప్రపంచమే పడిపోయిన నిన్ను విడువడు యేసయ్యా. కుడి పార్శ్వం చేర్చే వరకు కునుకడు యేసయ్యా. అందరూ కలిసి పంచమే పడిపోయిన నిన్ను విడువడు యేసయ్యా. కుడి పార్శ్వం చేర్చే వరకు కునుకడు యేసయ్యా. క్రియలేని విశ్వాసం అందరూ కలిసి పాడదాం. మృతము నా సోదరా. క్రియలేని విశ్వాసం మృతము నా సోదరి. బుద్ధిగల కన్యక దివిటిలో నూనె ఉండే, బుద్ధిలేని కన్యక దివిటిలు ఆరిపోయే. క్రియలేని విశ్వాసం మృతము నా సోదరా. క్రియలేని విశ్వాసం మృతము నా సోదరి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. మన తలలను మన హృదయములను ఉంచుదామా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, విశ్వాసములకు అధికారివైన దేవా, నీకే స్తోత్రములు ప్రభువా. ఓ దేవా, మమ్మల్ని పరిపూర్ణ విశ్వాసములోనికి నడిపించుటకు ప్రభువా, ఈ చివరి కాల వర్తమానమును ప్రభువా నాయన తండ్రి ఒక అప్డేటెడ్ మెసేజ్ను మీరు మాకు ప్రసాదించారు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యదేవా నాయన తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా నాయన తండ్రి, ఈరోజు వర్తమానంలో ఆ రోమీయుడి యొక్క విశ్వాసం మేము కలిగి ఉంటున్నాం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, అట్టి విశ్వాసాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రములు దేవా. అయ్యదేవా, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభువా, మా జీవితాలు బాగుపడతాయి. ఓ దేవా, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, మేము స్వస్థత పరచబడతాం. దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన తండ్రి, ఆ యాయూరు విశ్వాసము కాదు ప్రభువా మాకు కావాల్సింది, యూదుల విశ్వాసము కొరకు కాదు ప్రభువా మేము ఈ కాలంలో రాబడింది పరిపూర్ణమైన విశ్వాసం పొందుటకు ప్రభువా. ఆ బ్రహ్మం తెచ్చిన పరిపూర్ణమైన విశ్వాసం నాయన తండ్రి మాకు దయచేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా.
దేవా నాయన తండ్రి, నీ దాసుడు నాయన తండ్రి, ఏడంతల ఆత్మతో నాయన తండ్రి, ఇక్కడ నా అభిషేకించబడిన ఆయన తండ్రి విత్తబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పరిపూర్ణ విశ్వాసంతో నాయన తండ్రి మా గృహంకు వెళ్ళి ప్రభువా అభిషేకాన్ని నాయన తండ్రి మా గృహంలో మేము పొందుకున్నట్లు మీరు మాకు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి విశ్వాస జీవితాన్ని మీరే ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి విశ్వాసాన్ని మరొక మెట్టుకు తీసుకురండి ప్రభువా. దేవా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రతి నీ బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవా. పోతున్న ప్రతి మార్గంలో నాయన తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో విశ్వాసముతో ఈ ప్రార్థన మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం. ఆశీర్వాద ప్రార్థన. యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ప్రసన్నత మనకిని రక్షించబడుతున్న ఆఖరి గొర్రె పిల్లకి ఆయన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఎవరు వెళ్ళకండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి నిరంజను సహోదరుడు